హాయ్ అండి. నేను మీ రత్నముల్లో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు పప్పు తెలగపిండి ఎలా చేయాలో నేను చూపించేస్తున్నానండి. 2 గ్లాసులు నేను పప్పు తీసుకున్నా. మంచిగా వాష్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇట్లా కొంచెం ఉడుకుతున్నప్పుడు ఒక ఆనియన్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు నేను తొక్క తీసుకుని వేసుకున్నా అండి. అలా వేసుకుంటే చాలా టేస్ట్ ఉండిద్దనమాట. తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని కలుపుకోవాలి. పప్పు చెక్కబద్దగా ఉన్నప్పుడు అప్పుడు మనం తెలగపిండి వేయాలి. తెలగపిండి ఇలా ఉన్నప్పుడు వేయాలన్నమాట తెలగపిండి. అట్లా వేస్తే చాలా బాగుండిద్దనమాట. తెలగపిండి వేసినాక కొంచెం అట్లా పెట్టేసి మూత వేసేసేయాలి. అది మగ్గిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా వస్తుంది. చాలా చాలా బాగుండిద్దండి. హెల్త్‌కి కూడా చాలా మంచిదన్నమాట. మనం లాస్ట్‌లో తాలింపు వేసేసుకోవాలి. తాలింపు వేసిన తర్వాత మనం మూత పెట్టేసి కొద్దిసేపు అట్లానే ఉంచాలి. ఆవిరంతా మనకి పప్పుకి పట్టాలన్నమాట. చాలా బాగుండిద్ది. అరోమా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అందులో నెయ్యి, పచ్చడి వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ అనమాట. చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా అండి. బాయ్.